హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? రండి. మరి ముందుగా ప్లేట్లో పోపు దినుసులు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు తీసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు ఏవైతే తీసుకున్నామో అవన్నీ వేసుకొని వేయించుకుందాం. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని ఇలా చూడండి, ఇలాగా చక్కగా వేగిన తర్వాత దొండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, శుభ్రంగా కడిగి దొండకాయలు పక్కన పెట్టుకోవాలి ఇలాగా కట్ చేసుకొని. ఎందుకంటే దొండకాయలు ఇలాగా పొడుగ్గా సన్నంగా కట్ చేసుకోండి. ఒక దొండకాయలు అన్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని ఫ్రై చేస్తారు, కానీ ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నది మనకి తెలుస్తుంది. ఇలా దొండకాయలు ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టండి, మూత పెట్టండి. తర్వాత చూడండి, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టి చూసాం కదా, ఒకసారి మళ్ళీ హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుందాం దొండకాయలు. హై ఫ్లేమ్లో ఒకసారి ఇలాగ దొండకాయలు ఫ్రై చేస్తే మనకి పచ్చివాసన లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా వేగినాయి కదా, ఇంకా కొద్దిగా వేగాలి. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడదాం. పెట్టిన తర్వాత చూడండి, ఇలాగ మళ్ళీ మూత తీసి చూస్తే చక్కగా దొండకాయలు అనేవి మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇలాగా మనం దొండకాయలు చూస్తే వేగిపోతాయి. వేగిన తర్వాత మనం చూడండి, ఇలాగా చక్కగా వేగినాయి కదా, ఇలా వేగుతున్న టైంలో మనం ఉప్పు కూడా సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుందాం. చూసిన తర్వాత ఉప్పు సరిపోయింది, అదే సాల్ట్ అన్నది సరిపోయింది. మనం కళ్ళుప్పు అలాంటిది వేయకూడదు, ఎందుకంటే దొండకాయ ఫ్రై కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ అయితే మాత్రం వేసుకోవాలి మనం. సాల్ట్ కూడా సరిపోయింది కదా. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను. ఇది హై ఫ్లేమ్లోనే వేయించుకుందాం ఫ్రెండ్స్. పసుపు అన్నది పసుపు వాసన కూడా రాకుండా చక్కగా వేయించుకోవాలి. పసుపు వేసిన వెంటనే కారం వేయొద్దు. ఒకసారి వేయించిన తర్వాత అప్పుడు కారం వేయండి. కారం నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగా మనకి అలాగా 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రైకి కదా కారం కొంచెం తక్కువే తీసుకుందాం, ఎందుకంటే ఎండుమిర్చి కూడా వేసాం కదా. పిల్లలు కొద్దిగా కారంగా ఉంటే తినలేరు కదా, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అలాగా తినలేరు కదా. ఇలాగైతే మనకి సరిపోతుంది. చూడండి, కారం వేసిన తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్నాం కదా, ఎంతో టేస్టీ దొండకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా లైక్ చేసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. శివశేషు వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.